సురేష్ హోటల్ అంటే రైల్వే కోటలో ఉన్నది. ఇది వచ్చి మాతో హోటల్ కానీ ఇక్కడైతే కుష్క దీన్ని ఎన్ని సంవత్సరాలు తెలుసా నేను. ఇప్పుడు సడన్ గా వచ్చి ఎందుకు తింటాను అంటే ఇంకా ఫ్యూచర్ లేదంటే అంటే ఇట్లాంటి రైస్ బిర్యానీలు అయితే తినను నేను. ఎందుకంటే జిమ్ అనేది పోతున్నాను. ఇంకా జిమ్ కానీ స్టార్ట్ చేసిన అంటే ఉత్త కూరగాయలు అలానే సప్పిడి తిండి బతకాల. నేను జిమ్ పోయేది కూడా ఈ రోజు సాయంత్రం పోయి మాట్లాడి లెక్క కట్టేసి ఇంకా స్టార్ట్ చేయాలి. మనం జిమ్ ఓనర్ ఫోన్ చేసి సాయంత్రం రా తమ్ముడు అన్నాడు. అంతలోపల ఏంటంటే కిష్కిందపురం సినిమా చూసాకైతే వచ్చినాం. మా తమ్ముడు అన్న నువ్వు ఖచ్చితంగా భయపడతావు ఎందుకంటే ఇది దెయ్యాల సినిమా కానీ అన్నాడు. నేను 3 సినిమాలు చూసిన ఈ నెలలో లిటిల్ హార్ట్స్ అని మిరా అని మళ్ళీ కిష్కిందపురం అని. ఈ కిష్కిందపురం నన్ను అయితే పిసికేసింది మా. ఎందుకంటే కొత్త స్టోరీ కానీ దెయ్యాల సినిమా భలే ఉన్నది. అయితే సినిమా 5 గంటలకు అయిపోయింది. ఇంకా చక్కగా జిమ్ కి అయితే వెళ్ళిపోయినా నేను. నా ట్రైనర్ పేరు వచ్చి ప్రేమనగానే నాకైతే పిప్పి అయితే తీయేసినాడు స్వామి. నాకు ఇంకా వర్కౌట్లు అయితే చెప్పలా. ఇది జస్ట్ వామప్లు అయితే కానీ ఒక రోజు తర్వాత ఏంటంటే నా నడువులు అయితే ఇరిగిపోయినాయి తెలుసు. నేను రాత్రి ప్రశాంతంగా పనుకోలే స్వామి. ఎందుకంటే మా ఇంట్లో నల్లసీమలు అనేవి ఉన్నాయి. అందుకే కేబీఆర్ వాళ్ళకైతే ఫోన్ చేసిన ఇండియాలో ఎక్కడున్నాయి అంటే మన ఇంటికి వచ్చి ముందు అయితే కొడతారు. కేబీఆర్ ఎవరికి బాగా యూజ్ అవుతారు అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు విల్లాలు హౌస్ లో ఉన్నాయి చూడు. ఇంకా అటాన్ ప్లేస్ లో ఏంటంటే బొద్దింకలు ఎలుకలు సీమలు ఉంటారు. వాటికి స్ప్రే అయితే కొడతారు. ఒకసారి కేబీఆర్ ఫోన్ చేయండి మీ ఇంట్లో ఏ పురుగు లేకుండా చేస్తారు.